వెల్కమ్ టు PCN న్యూస్. రాష్ట్రంలో నిధులు ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమానికి లోటు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అందిస్తున్నారు. యలమంచిలి మండలం ఇలపకుర్రు గ్రామంలో గురువారం 230 కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉంటారో వాళ్ళను ఆదుకునేటువంటి ప్రభుత్వం. అందుకు నిదర్శనం ఈరోజు మీకు అందుతున్నటువంటి సాయం. తాత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆయన పేరు చెప్పుకోవడం కూడా మనకు అనవసరం. ఆనాటి ముఖ్యమంత్రి పాదయాత్ర అధికారులు రాకముందు పాదయాత్రలో చెప్పాడు, 2000 రూపాయలు పెంచింది 3000 రూపాయలకి పెంచుతానని. అంటే పాపం చాలా మంది నమ్మి ఆయనకు ఓట్లేస్తే ఆ 3000 రూపాయలు చేయడానికి ఎంత సమయం పట్టింది? ఆయనకి 5 సంవత్సరాల సమయం పట్టింది. 250 కాడికి 4 సార్లు 5 సంవత్సరాలు పట్టింది. నిజంగా దానివల్ల 30,000 రూపాయలు 5 సంవత్సరాల్లో పెన్షన్దారుడు నష్టపోయాడు. ఎందుకంటే మొదటి నెల 3,000 రూపాయలు రావాల్సింది 2,250 రూపాయలు రావడం వల్ల ఆ నెల ఎంత నష్టపోయాడు? 750 రూపాయలు నష్టపోయాడు. ఆ మాదిరిగా నష్టాన్ని లెక్కిస్తే 30,000 రూపాయలు ఆయన 5 సంవత్సరాల్లో పెన్షన్దారుడు నష్టపోయినటువంటి పరిస్థితి. కానీ మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదటి సంవత్సరమే ఒక్కసారిగా మీకు 1000 రూపాయలు పెంచాం, వాళ్ళకి 3,000 రూపాయలు పెంచి ఇచ్చాం. ఈరోజే ఆగస్టు 15వ తేదీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఈ రోజు ప్రారంభించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం. పేదవాడికి ఉదయం 5 రూపాయలు పెడితే అల్పాహారం టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలు పెడితే భోజనం, సాయంత్రం 5 రూపాయలు పెడితే భోజనం. ఏమొస్తుంది ఈవేళ 5 రూపాయలకి? ఒక టీ కూడా రావట్లేదు 5 రూపాయలు. మన మార్కెట్లోకి వెళ్తే 5 రూపాయలు. ఒక వాటర్ ప్యాకెట్ తాగాలంటే రూపాయి అవుతూ ఉంది. మనకు ఒక ప్యాకెట్ తాగుతూ తీరక 4 ప్యాకెట్లు దొరుకుంటే 5 రూపాయలు అయిపోతుంది. వాటర్ బాటిల్ ఇది 20 రూపాయలు వాటర్ బాటిల్. మరి వేళ మీకు 5 రూపాయలకి అన్నం పెడుతూ ఉన్నారు అన్నా క్యాంటీన్. 5 రూపాయలకి అన్నం అంటే రోజుకి పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 3 5 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్. ఏం పాపం చేశారని పేదవాళ్ళు ఆ రోజు 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశాడు. పేదవాడు కడుపు నిండా తినకూడదా? పౌర కార్మికుడు కడుపు నిండా తినకూడదా? ఆటో కార్మికుడు కడుపు నిండా తినకూడదా? మీ గ్రామం నుంచి పనుల నిమిత్తమో, వ్యాపారాల నిమిత్తమో, హాస్పిటల్ నిమిత్తమో పాలకొల్లు వచ్చి ఆ ఒక్క హోటల్కి వెళ్ళి 150-200 రూపాయలు పెట్టి భోజనం చేయలేకపోతే 5 రూపాయలు పెట్టి మీరు భోజనం చేసి మీ కడుపు నింపుకోకూడదా? అంటే ఎంత దుర్మార్గంగా, నిరంకుశత్వంగా ఆయన వ్యవహరించాడు. ఇలా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అంచేత వీటన్నింటినీ కూడా ఆలోచించి ఏదైతే పనిచేసేటువంటి ప్రభుత్వం మీరు ఆశీర్వదించారు, భవిష్యత్తులో కూడా మీ యొక్క రుణం తీసుకునే విధంగానే మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పి పాలకొల్లు రూరల్ భారతీయ విద్యాభవన్ గ్రీన్ఫీల్డ్స్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ, భారతదేశం మనకు ఏమిచ్చిందని కాకుండా మనం దేశానికి ఏమి చేశామనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, దేశభక్తిని చాటుకోవాలని చెప్పారు. ప్రిన్సిపల్ మనోహర్ మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర యోధుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రానికి, స్వేచ్ఛకు మూలమని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాల పోటీలు, మార్చి 1 వాల్ మ్యాగజైన్స్ మొదల కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
A boy is marching towards the teams, of course, and his team, head girl, cultural captain, and sports captain, captains of all the groups and vice captains. He commanded all the troops, of course, here, and they're leading, they're moving towards the march track. You can see the coordination of the feet of these all the leaders here, little soldiers. Yes, the drum beat started here, giving the sign to move according to the coordination of the leaders here. You can see all the 4 houses of Bharati Vidya Bhavan's Greenfield School, the Valmiki, Vasistha, Viswamitra and Vyasa. These are the 4 houses we have here in Bharati Vidya Bhavan's Greenfield School to lead with the coordination, discipline and all the grades. We can see their march with their great feet movement. We can see the feet here, they're moving. Towards patriotism, they're just moving here towards the country. That boy has shot along with the girls. Coordination of towards the nation, coordination towards the order. After this one, and the vice president, and all the celebrating 78 Independence Day. And you can see them looking at the little soldiers of Bharati Vidya Bhavan Greenfield School. We get some patriotism. I believe we are getting goosebumps out there because of their feet movement and hand movements, especially. Of course, their heart is also filled with patriotism. Hardik pranams to all the present here on this August occasion of 78th Independence Day celebrations of India. Most respected, the strength of the Bhavan's parents community, respected and dedicated the principal of the Bhavan's Greenfield School, Palkol, and energetic, well-mannered Vice Principal, Mr. Suryan, worthy members of teaching fraternity, my beloved, disciplined the students of Greenfield School, Palkol, and everyone present here. Namaste
and my heartfelt greetings to అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ మరియు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరణ మరియు జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు మరియు భక్తులకు చక్కెర పొంగలి పులిహోర ఉచిత ప్రసాదముగా అందజేయటం జరిగినది. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. జగన్ నియంత్రణ పాలన రాష్ట్రంలోని పేదలందరూ ఆకలితో అలమటించారని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభోత్సవం సందర్భంగా పాలకొల్లు పట్టణంలో తెల్లవారుజామున 5 గంటలకే ఆయన క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకు రాష్ట్రంలో అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు మూతపడిన పాలకొల్లు పట్టణంలో మాత్రం నిరంతరంగా కొనసాగిందని చెప్పారు. పాలకొల్లు పట్టణంలో అన్నా క్యాంటీన్ అర్ధరాత్రి కోల్చడానికి అధికారులు తొలగించే ప్రయత్నిస్తే పేదల పక్షాన పోరాటం చేసి తాను అడ్డుకున్నానని గుర్తు చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు 1330 రోజుల పాటు దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహించగలిగామని చెప్పారు. అందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థలు దాతలు అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నామని రామానాయుడు అన్నారు. అన్నమాట ప్రకారం పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఈ రోజు ప్రారంభిస్తున్నామని మంత్రి చెప్పారు. తన తండ్రి స్వర్గీయ నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ పేరిట పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న 2వ అన్నా క్యాంటీన్ నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పట్టణ పరిధిలోనూ ప్రారంభించుకోవడం, అందులో భాగంగా మన పాలకొల్లులో కూడా అన్నా క్యాంటీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. 15 రూపాయలు పెడితే మరి ఆ రోజంతా కూడా పేదవాడు కడుపు నింపేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్. కానీ దురదృష్టం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే చేసినటువంటిది అక్కడ ఏదైతే ప్రజా వేదికని ఏదైతే కూల్చి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడో ఆయన 2వ విధ్వంసం అన్నా క్యాంటీన్ని రద్దు చేసేయడం. ఎంత దుర్మార్గంగా అంటే నేను చూసా, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన, తాలిబాన్లు, ముస్సోలిని, హిట్లరు, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి ఎంత అన్యాయం. పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్నా క్యాంటీన్కి వచ్చి, ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా, ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? అంటే ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం కూడా అటువంటి నేతలు ఉంటారా అని చెప్పి నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే పేదవాడికి కడుపు కొడతావా? పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా? అందుకే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప చేత ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది,
ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము, ఎంత ఖర్చు అయినా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్లు, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న 14 లక్షల కోట్లు ఈవేళ మా నెత్తి మీద భారం ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి కూడా మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఈరోజు ప్రారంభించి పేదవాడు సంతోషంగా మరి ఇక్కడ అన్నం తినడానికి వస్తుంటే దీని మీద కూడా వారవాలేక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అన్నా క్యాంటీన్ బిల్డింగ్లకి లేకపోతే ఇంత వృధా చేస్తూ ఉన్నారని. అంటే ఒక పూరి గుడిసెలు అంటే ఇంత ఖర్చు అవసరమా అని అంటున్నారు. ఇప్పుడు పేదవాడు కూడా ఒక మంచి హోటల్, ఎందుకంటే చాలా ఉంటాయి, ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక పట్టణంలో చూస్తే ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక మంచి స్టార్ హోటల్ లాంటి మెయిన్నెస్ రెండు ఉంటాయి. మాది అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టార్ హోటల్ ఏ మాదిరిగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, నీట్నెస్ ఉంటుందో, శుభ్రత ఉంటుందో, వేడివేడిగా శుచికరమైనటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో పేదవాడికి కూడా అటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే మేము వెనుకాట్లా. అంటే పేదవాడు మీ ఉద్దేశంలో ఒక పూరి గుడిసెలోనూ ఒక 2 బలలేసి ఈగలతోటి దోమలతోటి కుస్తీ పడుతూ అక్కడ ఆ నేల మీద అక్కడ వెలుపుపోయిన నీళ్ళతోటి ఆ వాసనతోటి దుర్వాసనతోటి అక్కడ అట్లా తినాలా మీ ఆలోచన? అంటే పేదవాడు ఇంత నీట్గా ఇంత శుభ్రంగా చూసిన వెంటనే దారిలో వెళ్ళేవాడు కూడా అరే హోటల్ కంటే ఈ అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తే బెటరు, ఈ అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తే బెటరు అని అనుకునేటువంటి విధంగా అన్ని ఫెసిలిటీస్ని మేము ఇచ్చి అన్నా క్యాంటీన్, ఎందుకంటే శుభ్రతతో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రేపు ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, తద్వారా రేపు మళ్ళీ 20,000 30,000 ఆ పేదవాడికి బిల్లు కూడా తగ్గేటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఇంత పేదవాడి కోసం మేము ఇంత కష్టపడి ఇంత ఆలోచించి పని చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. తీరా అటువంటి ఫెసిలిటీస్ అయ్యా వాళ్ళందరికీ ఆ పేదవాళ్ళకి ఇస్తూ ఉంటే దాన్ని మాత్రం హర్షించడు. అంటే అతను పెట్టడు, పెట్టేవాళ్ళు కూడా పెట్టనివ్వడు. అంచేత నేను పదే చెప్తున్నా ప్రతి విషయంలో ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉండడానికి అర్హత లేదు, అటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఏదైతే మన పాలకొల్లులో మరి యొక్క అన్నా క్యాంటీన్ను మరి ఇక్కడ అన్న మాట ప్రకారం ప్రారంభించుకున్నాం. ఆ రోజు కూడా నేను చెప్పా, మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రారంభించేంత వరకు పేదల కడుపు నింపుతాను, ఇక్కడ దాతల సహకారంతో అని చెప్పాం. ఆ విధంగా 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట నిలబెట్టుకున్నాను. అందుకు సహకరించిన దాతలకు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహణలో మరి సహకరించినటువంటి నా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు అధ్యక్షతన నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు టీడీపీ, జీఎస్పీ, బీజేపీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి చైర్మన్, పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఎస్ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలోని రైతు బజార్ రోడ్ శ్రీ 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 గంటాలమ్మ అమ్మవారి గుడి దగ్గర, శ్రీమద్ రోజ్ జానకి హాస్పిటల్ దగ్గర, గుర్బల్ సెంటర్ లో ఆటో స్టాండ్ దగ్గర, పెద్ద చర్చి రోడ్ వినాయక వారి స్వామి గుడి దగ్గర, పంజా సెంటర్ మసీదు దగ్గర మరియు శివాలయ సెంటర్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసి ఒకరినొకరు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉల్లంపర్రు మాంటెసోరీ స్కూల్ నందు డాక్టర్ సబితా కాలేజ్ నందు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి, డాక్టర్ బాబ్జీ గారు విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. వాయిస్ ఓవర్. ఈ కార్యక్రమంలో కళాశాల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి, డాక్టర్ బాబ్జీ గారు విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలోకి రావాలని, ఎందరో మహనీయుల త్యాగఫలం వలన ఈ దేశమునకు స్వాతంత్రం వచ్చిందని, మీరు బాగా చదువుకుని మన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో మొదటి 2వ సంవత్సరం టాపర్లుగా నిలిచినటువంటి
విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఎం రాంప్రసాద్, సవిత కాలేజ్ కరెస్పాండెంట్ మద్దాల వాసు, ప్రిన్సిపల్ సామవేదం, వసంతలక్ష్మి, ఉపాధ్యాయులు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం. आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, जय हो जय हो। आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले, जय हो। అంటే ఆ ఇండిపెండెన్స్ మన భారతదేశం చాలా చాలా గొప్పది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేశం ఇది. ఒకరోజు 2 రోజులు, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి ఉన్న దేశం కాదు అది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులు ఎప్పటి నుంచో ఉండి చాలా మంచి వేదాలు, ఉపనిషత్తులు అన్నీ రాసినటువంటి దేశం. ఇప్పుడు అమెరికా తీసుకోండి, వచ్చి 500-600 సంవత్సరాలు అయిందంటే. ఏ కంట్రీ తీసుకున్నా అంతే. కానీ మనం ఎప్పటి నుంచో ఉన్నాం ఈ దేశంలో. అంటే ఈ భారతదేశం చాలా గొప్ప దేశం. అయితే మన దగ్గర మీ అందరూ ఎట్లా అనుకుంటున్నారు, ఎలాగ తయారవ్వాలనుకుంటున్నారు, అలాగే చాలా గొప్ప సైంటిస్ట్ ఉండేవారు మన దగ్గర.
ఆ సైంటిస్ట్ యాక్చువల్గా వాళ్ళు కనిపెట్టినవన్నీ అమెరికన్స్ కానీ జర్మన్స్ కానీ వాళ్ళే మేమేం చేస్తామని చెప్పిన పద్ధతి చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ చాలామంది కష్టపడి గాంధీ గారితో కాకుండా, గాంధీ గారు ఒక్కరే కాకుండా చాలామంది కష్టపడి మరి ఇవాళ మిమ్మల్ని ఏమన్నా చిన్న దెబ్బ కొడితే ఏడుస్తున్నారు, అవునా? అందుకని గట్టిగా కొడితే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్తున్నారు. నరసాపురం పట్టణం వలందర్ రేవులో మదర్ తెరిసా నియోజకవర్గ దివ్యాంగుల సంఘ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బర్రే వెంకటరమణ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి చిక్కాల వాసు గారు అందించారు. చక్కటి గిఫ్ట్లు మాకు అందించిన చిక్కాల వాసు గారికి, అదేవిధంగా స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేకంగా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి అడుగుతున్నారు, వారు పాడతారు. మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా మన మధ్యలో చెప్పలు పెడదాం. కన్సలేషన్ ప్రైజ్ 500 రూపాయలు. థ్యాంక్ యూ అండి. చెప్పలు పెడదాం అంట. థ్యాంక్ యూ. మా యొక్క తపన దేవుడు తీర్చాడు. వారు ఈ వేదిక మీద ఉండడం మాకు గర్వకారణం. చెప్పలు పెడదాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు ఇటీవల కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. బాధితురాలికి అండంగా సంఘీభావం తెలిపేందుకు భారత వైద్య సంఘం IMA పిలుపు మేరకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఫైర్ స్టేషన్ కూడలి వరకు పట్టణంలో ఉన్న ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కలిసి ర్యాలీలో పాల్గొని వైద్యులకు రక్షణ కల్పించాలని, వైద్యులపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. IMO పట్టణ శాఖ సభ్యులు డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేశారని, అలాంటి వృత్తిలో ఉన్న వారిపై ఇలా దాడులు చేయడం సమంజసం కాదని, ఇప్పటికైనా వైద్యుల కోసం దేశ న్యాయశాఖలో కఠినంగా చట్టాలు మార్పులు చేసి వైద్యులను రక్షించాలని ఆమె కోరారు. ప్రాణాలను రక్షించే వైద్యుల రక్షణ కోసం రోడ్డెక్కే పరిస్థితి రావడం చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పట్టణ వైద్యులు, IMA అధ్యక్షులు డాక్టర్ రామ గారు, కార్యదర్శి డాక్టర్ శ్రీ లలిత, ఉప కార్యదర్శి డాక్టర్ భావన మరియు డాక్టర్ సంతోష్, మధుర్, రాజీవ్, IAMA సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి పూట తెలియని వ్యక్తులు ఎవరో కాలేజ్ క్యాంపస్ లోనే బలాత్కరించి చంపేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా
సాఫీగా జరగట్లేదు. అండ్ డాక్టర్స్ సాఫ్ట్ టార్గెట్స్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా విపత్తు జరిగితే ఫస్ట్ డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు. సగటు సమాజంలో మామూలు వ్యక్తి ఒక లైఫ్ స్పాన్ 65 సంవత్సరాలు అయితే ఈ టెన్షన్ ఈ స్ట్రెస్తో మన యువ డాక్టర్లు ఏంటి, మన డాక్టర్ జనరేషన్ అంతా దే ఆర్ లూజింగ్ అవర్ లైఫ్ స్పాన్. టెన్షన్తో బతకాల్సిన రోజులు వస్తున్నాయి అండ్ వైద్యం భయపడి చేయని రోజులు వస్తున్నాయి. అండ్ ఇదంతా సమాజానికి ఒక మంచి మార్గంగా వెళ్ళట్లేదు. మేము దీనికి అగైనెస్ట్గా ఎక్కడ పడితే అక్కడ కరోనా టైంలో కూడా చాలా మంది డాక్టర్స్ని హింసించి చంపారు అండ్ ఇది కంటిన్యూ అవుతుంది. వీ వాంట్ జస్టిస్ ఫర్ డాక్టర్స్. ఈ వైద్యులపై జరిగే అఘాయిత్యాలన్నింటినీ ఆపాలని మేము కోరుకుంటున్నాము. దిస్ ఇస్ ఎ ప్రొటెస్ట్. ఒక ఆడపిల్లకి స్వతంత్రం ఇవాళ మనం ఆగస్ట్ 15th 72nd జరుపుకుంటున్నాము, 78th జరుపుకుంటున్నాము. మనం ఎప్పుడైతే ఆ ఆడపిల్ల స్వతంత్రంగా అర్ధరాత్రి తిరిగిన రోజున మనకి స్వతంత్రం వచ్చిందన్నారు. 78 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకా ఇలాంటి సిచ్యుయేషన్స్ మనకి ఇలా అవ్వడం చాలా దురదృష్టకరం. We want justice for that lady doctor. Justice should be offered at earliest. Justice delayed is justice denied. అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేస్తున్నారు అండ్ వీ వాంట్ జస్టిస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ డాక్టర్స్కి అగైనెస్ట్గా ఎవరైనా క్రైమ్ చేసినట్లయితే ఎనీథింగ్ వాళ్ళని గట్టిగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేసి శిక్షించాలి. వీ వాంట్ ఎ బెటర్ డే ఫర్ డాక్టర్స్. అదర్వైజ్ సేఫ్టీ ఆఫ్ ద డాక్టర్స్ షుడ్ బి ద మోస్ట్ ప్రయారిటీ. ఈ డాక్టర్ ప్రొఫెషనే తక్కువ మంది తీసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని ఫ్యాకల్టీస్ అయితే ఇప్పుడు ఆబ్స్టిట్యూషన్స్, గైనకాలజిస్టులు భయంతో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. అలాంటి దురదృష్టకర పరిస్థితులు ఇండియాలో ఏర్పడుతున్నాయి. వేకప్ పీపుల్, ప్లీజ్ వేకప్. మీరందరూ డాక్టర్స్ పైన దాడులని ఖండించండి అండ్ డాక్టర్స్కి సేఫ్ జోన్లో వర్క్ చేయనివ్వండి. వర్క్ ప్లేసెస్ ఫర్ డాక్టర్స్ చాలా హెజార్డస్గా ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్, అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్ ద పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ ట్రీట్ ద డాక్టర్స్ విత్ రెస్పెక్ట్. మేము వైద్యం చేయగలం కానీ మేము దేవుళ్ళం కాదు. We are only doctors who can treat the people. We give our life, but we cannot బతికించడం సృష్టి దేవుడు చెయ్యాలి, ఆయుష్ దేవుడు పోస్తాడు. డాక్టర్స్ వైద్యం మాత్రమే చేయగలం. అది అర్థం చేసుకుని డాక్టర్స్ అందరినీ హింసించకుండా ఉండాలి ఫర్దర్గా. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్, రంగస్థలం నటుడు, దర్శకుడు, మన తెలుగుదేశం ఎక్సలెన్సీ జాతీయ అవార్డు గ్రహీత, అక్షర దీక్ష జాతీయ అవార్డు గ్రహీత, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మలూరి ఉదయ భాస్కర్ రావు గారికి స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్పెషల్ అవేర్నెస్ జర్నలిస్ట్ అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నయీం అస్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీరామరాజు గారు అంటే కొంచెం వెనక్కొండండి సార్. బంటుమల్లి కృష్ణ గారు అండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బంటుమల్లి కృష్ణ గారు, వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇటు వచ్చామనండి సత్యనారాయణ చూసుకో. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సిద్ధంగా ఉండాలండి. స్వచ్ఛంద సేవ తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నామండి. ముందుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ జెడ్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ కీర్తి గారు, ఏపీఎస్ఆర్టీసీ డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ శ్రీ వీరయ్య చౌదరి గారు, ఆరోగ్యశ్రీ 108 సర్వీస్ కోఆర్డినేటర్ బీబీవీహెచ్ ప్రకాష్ బాబు గారు,
10th న్యూస్. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకులు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద 1334వ రోజు కీర్తి శేషులు తరగా రత్న కనకదుర్గ గారి జయంతి సందర్భంగా వారి మనవరాలు తురగా అశ్రిత, మనవుడు తురగా రెహన్ స్వగ్రామము తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ, పిసిని రాము, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రూపం మీ అందరికీ తెలుసు. మరి ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీను 1334 రోజుల నుంచి మేము ఇలాగా నిర్వహించగలుగుతున్నాం. మన ప్రీతమ మంత్రివర్యులు ఈ క్యాంటీన్ని ఎక్కడ ఆక్కంట వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు గత ప్రభుత్వం కల్పించినా సరే ధైర్యంతోడైనా అన్నా క్యాంటీన్ ద్వారా మరి ఎందరో పేదల యొక్క ఆకలి తీర్చగలిగాడు అంటే దానికి మాకు దాతల యొక్క సహకారం కూడా ఉంది. ఈరోజు మా దాత ఎవరంటే కీర్తిశేషులు తురగా రత్న కనకదుర్గ గారి జయంతి సందర్భంగా వారి మనవరాలు తురగా అశ్రిత, మనోడు తురగా రేయాన్స్, వీళ్ళందరూ యాక్చువల్గా తణుకు, కానీ ఇప్పుడు వీళ్ళు ఉంటుంది అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు ఈ చరవాణిల ద్వారా ఇలా పేదలకు ఇలా అన్నం పెట్టే విధానాన్ని చూసి ధర్మారావు ఫౌండేషన్ వాళ్ళు ఆశీర్వదిస్తూ మీ వెంటే మేమని చెప్పి ఆ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబీకులందరికీ కూడా సదా మేము రుణపడి ఉంటాం. మరి ఈ కార్యక్రమాన్ని మన పెద్దలు ప్రారంభిస్తున్నారు. ఏంటి భోజనం చేసిన దా ఏదో ఆలోచనతో ఎక్కడో ఉంటుంది మనసు లాయం ఎక్కడ సర్వీస్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నా మీరు అక్కడ చూసారు ఏంటంటాడు మళ్ళీ బాగున్నారు కదా, మనం వచ్చేసా అంటాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.